రంజాన్ పండుగ సందర్భంగా బారాషాహి దర్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు ప్రముఖులు హాజరయ్యారు. కుల మతాలకు అతీతంగా బారాషాహి దర్గాలో ప్రతి ఏటా రంజాన్ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొనడం ఆనవాయితీ. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, రూప్ కుమార్ యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ముస్లిం పెద్దలు ఏర్పాటు చేశారు. నెల్లూరులోని బారా షాహిద్ దర్గాలో ఈ యొక్క ప్రార్థనలతో నేను, గిరిధర్రెడ్డి గారు, అదేవిధంగా నాయకులు, కొంతమంది నాయకులు యాక్చువల్గా దీంట్లో పాల్గొన్నాం. మీకు అందరికీ తెలిసిందే, ఈ బారా షాహిద్ దర్గా 2014 ముందు ఎలా ఉండింది, 14 తర్వాత ఎలా ఉండింది. 2014-19 అప్పుడు అజీజ్ గారు మేయర్. ఆ రోజు ఇక్కడ రొట్టెల పండుగ అంటే ఇది చాలా ప్రసిద్ధి చెందింది. మన జిల్లానే కాదు, మన రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చే ప్లేస్ ఇది. ఆ రోజు దాదాపు 2 లక్షలు అలా వచ్చేవాడు. 2014-19లో ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చి ఆ వాటరు, ఇక్కడ పరిసర ప్రాంతాలు చూస్తే చాలా భయంకరంగా ఉండేవి. ఇక్కడంతా లారీలు క్లీన్ చేసుకోవటం, టాయిలెట్స్ అక్కడే, యూరిన్ అక్కడే. దీన్ని అంతటినీ యాక్చువల్గా ఆ రోజు అజీజ్ గారితో మాట్లాడి దీంట్లో ఎంతో డెవలప్ చేసాము. అప్పుడే ఇక్కడ ఒక హాల్ కట్టాలని దాంతో కూడా శాంక్షన్ చేసి కాలమ్స్ కూడా రైజ్ చేసాం. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని మార్పులు వచ్చినాయి. అయితే శ్రీధర్రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటూ ఏదైతే ఇక్కడ ద్వారాలు, ముఖద్వారాలను చాలా చక్కగా డెవలప్ చేశారు. కొన్ని డెవలప్మెంట్స్ కూడా వారు చేశారు, వారిని కూడా అభినందిస్తున్నాను. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మళ్ళా టేకప్ చేయాలని అటు శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారితోనూ, అదేవిధంగా అజీజ్ గారు వర్క్ బోర్డ్ చైర్మన్, వారితోనూ డిస్కస్ చేయటం. దానికి కావాల్సిన ఫండ్ కావాలంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒక 5 crores నోడా నుంచి ఇమీడియట్గా శాంక్షన్ చేయండి అని చెప్పడం. అదేవిధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషను 1,80,00,000, వర్క్ బోర్డు అజీజ్ గారు అక్కడి నుంచి 1.5 crore, అదేవిధంగా మైనారిటీ సంక్షేమ మంత్రివర్యులు 1.5 crore ఇస్తామని మొత్తం 9.8 కోట్ల ఫస్ట్ ఫేజ్ ఇది. మళ్ళీ ఫర్దర్గా ఉంది. దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయడానికి అంతా సిద్ధం చేశారు. వీలైనంత తొందరలో ఆ వర్క్ కూడా టేకప్ అవుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముస్లిం సోదరులకి ఆ రోజు 2014-19లో కానీ మంత్రిగా నిన్నప్పుడు కానీ, ఇప్పుడు మళ్ళా మంత్రి అయినప్పుడు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు నెల్లూరులో టేకప్ చేశాం. ఈ బారా షాహిద్ దర్గానే కాదు, షాదీ మంజిల్ ఒకటి చక్కటి కట్టాలని 42-43లో చాలా చక్కటి షాదీ మంజిల్ 3 అంతస్తులతో కట్టాం. ఎందుకంటే అక్కడ పేదలు, నిరుపేదలు ఎక్కువగా ఉన్నారు. ఈ మధ్య మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 54వ డివిజన్లో ముస్లిం సోదరులు అడిగారు. అడిగితే ఇమీడియట్గా వేమిరెడ్డి ప్రభాకర్తో అన్నాను, నేను ఒక 50 లక్షలు డొనేషన్ ఇస్తాను మా పిల్లల యొక్క ఆదాయం నుంచి, మీరు కూడా ఒక 50 లక్షలు ఇవ్వమంటే ఆయన వెంటనే శాంక్షన్ చేశారు. ఆ షాదీ మంజిల్ కూడా 2 ఫ్లోర్లు స్లాబ్లు అయిపోయింది. త్వరలో దాన్ని ఫినిషింగ్ చేసి అక్కడ ఉండేవాళ్ళకి యాక్చువల్గా ఉపయోగపడేటట్టుగా చేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్య మీకు అందరికీ తెలుసు విఆర్ఐ స్కూల్ని ఏ విధంగా డెవలప్ చేసింది. ఆ విధంగా కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లో ఉన్న అన్ని స్కూల్స్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫేజ్లో 15 స్కూల్స్ని సిటీలో టేకప్ చేసాం. త్వరలో రూరల్లో కూడా టేకప్ చేయబోతున్నాం. శ్రీధర్రెడ్డి గారితో మాట్లాడాను, ఆయన కూడా ఇమీడియట్గా టేకప్ చేయమని చెప్పడం జరిగింది. దాని మీద కూడా చేస్తున్నాం. అయితే 42-43లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఆడ పేదలు, నిరుపేదలు ఉన్నారు. ఎక్కువ మంది నేను స్టడీ చేసిన ప్రకారం మెకానికులు, క్లీనర్లు, ఫిష్, మటన్ మార్కెట్, లేదా చిన్న చిన్న కూలీలు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్ ఎక్కువ మంది. అయితే ఏదైనా మన విద్య ద్వారానే పేదరికాన్ని తొలగించగలం. అందుకనే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఆ పిల్లలకని ఒకరోజు కారులో పోతూ అజీజ్ గారితో, వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారితో నిన్న అక్కడ ఒక స్థలం కూడా లేదు, ఏదైనా ఒక స్థలం ఉంటే మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తానంటే నేను అన్న వెంటనే మా వర్క్ బోర్డ్ సైట్ ఉంది, నేను ఇస్తాను కట్టమన్నారు. అప్పటికప్పుడే మా అధికారులకు చెప్పేశాను, అక్కడ ఒక వర్క్ బోర్డ్ సైట్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ విత్ స్విమ్మింగ్ పూల్, పిల్లలకి విత్ స్విమ్మింగ్ పూల్ కట్టిస్తామని చెప్పడం. ఆయన వెంటనే ల్యాండ్ శాంక్షన్ చేశారు. దానికి వెంటనే నేను సిఎస్ఆర్ ఫండ్లో ఏర్పాటు చేశాను.
అటు మున్సిపల్ కార్పొరేషను మరియు సిఎస్ఆర్ ఫండ్తో దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. మా కుమార్తె షర్ని కూడా దాన్ని యాక్చువల్గా రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. దాని డిజైన్లు అవన్నీ చేసి వాళ్ళకి చేయమని చేస్తున్నారు. వచ్చే వారంలో వర్క్ స్టార్ట్ చేస్తారు. రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ ముబారక్. ఈ పవిత్ర మాసం 30 రోజులు కానీ ముస్లిం సోదరులందరూ యావత్ ప్రపంచం మొత్తం ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నా ఈ ప్రపంచ శాంతి కోసం ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కానీ ప్రార్థనలు చేసిందే. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ రాజకీయంగా ఉండే ప్రతినిధులు కానీ రాజకీయ ప్రతినిధులు కానీ ఈసారి ప్రతిరోజు కానీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కానీ మసీదుల్లో వెళ్ళి ఇఫ్తార్ సమయంలో ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేశాం. మరి ఈరోజు ముస్లిం సోదరులకి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది అన్ని విషయాల్లో. కానీ నెల్లూరులో ప్రత్యేకంగా అయితే వక్ఫ్ బోర్డ్ స్థలాల్లో అద్భుతమైన ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ మంత్రి నారాయణ గారి సహకారంతో నెల్లూరు నగరంలో రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక 20 కోట్ల రూపాయలతో మంచి ఇంటర్నేషనల్ స్కూల్ పేద బిడ్డల కోసం కడుతున్నాం. ఈరోజు పేదరికం పోవాలంటే డబ్బులు ఇస్తే పోదు, ఆస్తులు ఇస్తే పోగొట్టేస్తారు. మనం ఇవ్వాల్సింది సమాజంలో విద్యను ఇవ్వాలి. అందుకోసమే ఈ నెల్లూరులో ఈ యొక్క స్కూళ్ళు రావడం వల్ల ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కానీ అన్ని జిల్లాల్లో అడుగుతున్నారు, మాకు కానీ స్థలం ఇండి. మా రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళని అడిగి మేము కానీ సిఎస్ఆర్ ఫండో ఎట్టో ఒకటి స్కూల్ కట్టిస్తామంటే తప్పకుండా ప్రతి జిల్లాలో కానీ ఎక్కడైతే ఈ మా వక్ఫ్ బోర్డ్ స్థలం పనికొస్తుందో స్కూల్స్కి దానికి హై ప్రయారిటీ ఇచ్చి ఇస్తామని కానీ తెలియజేస్తున్నా. అదే కాకుండా నెల్లూరులో ఈ యొక్క బారా షాహిద్ దర్గా 2014 ముందు ఎలాగుందో మీ అందరికీ తెలుసు. 2014 తర్వాత దీన్ని అభివృద్ధి చేశాం. ఆ రోజు మంత్రి నారాయణ గారు ఉన్నారు. అప్పుడు కానీ శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు, నేను మేయర్గా ఉన్నాను. అద్భుతంగా డెవలప్ చేశాం. అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఏదైతే ఇప్పుడు మనం ప్రతి సంవత్సరము టెంట్స్ వేస్తున్నాం, డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం, ప్రతి సంవత్సరం రికరింగ్ ఎక్స్పెండిచర్ అవుతూ ఉంది ఈ షెడ్స్ అన్నిటికీ. దీనికి పర్మనెంట్ స్ట్రక్చర్ వేయడానికి 9.5 కోట్ల రూపాయలతో నెక్స్ట్ 10 రోజుల్లో అది టెండర్ పిలవబోతున్నాము. ఫేజ్ 1లో దీంట్లో ఒక అద్భుతమైన ఒక మసీద్ కడుతున్నాము. దాంతోపాటు ప్రజలందరికీ రొట్టెల పండగకి అన్నిటికీ పనికి వచ్చేటట్టు ఒక స్లాబ్తో ఒక కంప్లీట్ ఒక మండపం లాగా దాదాపు 30,000 చదరపు అడుగులతో మండపం వస్తుంది. సో స్థలం స్కేర్సిటీ కాబట్టి G+1 అంటే ఆ మిద్దె పైన కానీ మనం ప్రార్థనలు చేయొచ్చు. ఎందుకంటే ఈ స్థలాన్ని వినియోగంలో జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే రేపు రొట్టెల పండగ వస్తే ఏదంటే ఈ కన్స్ట్రక్షన్స్ చేసేస్తే స్థలం అవసరం కాబట్టి దీన్ని స్లాబ్ వేసి వాడుకని పెంచాం. సో దీనికి కానీ మంత్రి నారాయణ గారి యొక్క సహకారం, అలాగే స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి సహకారం కానీ ఎంతో ఉంది. శుభాకాంక్షలు. అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఈ ఈద్గా కానీ ఈ దర్గా ఉండడం మా అదృష్టంగా భావిస్తూ ఇప్పటికే శక్తి మేరకు అన్ని విధాల గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ అన్న గారు, అదేవిధంగా ఈ ప్రభుత్వం సహాయ సహకారాలతో ఈ దర్గాలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా
దర్గాకు సంబంధించిన డెవలప్మెంట్ పనులు కానీ అదేవిధంగా మిగతా ఏ ఉన్నా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులతో కలిసి మేము ప్రయాణిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తూ అందరికి కూడా మరొకసారి ఈద్ ముబారక్.